భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. మరింతగా మీకు ప్రజా కోర్టులో శిక్షించేటువంటి పరిస్థితి తెచ్చుకుంటున్నారు మీరు అని హెచ్చరిస్తున్నాం. అంటే ఆల్రెడీ ఒకసారి సిట్ మీద మీరు సుప్రీం కోర్టు కూడా వెళ్ళలేదు. ఇప్పుడు మరోసారి సుప్రీం కోర్టు విచారించిన తర్వాత ఏడాది తర్వాత మళ్ళీ మా కన్వెంట్ కమిషన్ అని చెప్పి అవునండి. సో దీని మీద మళ్ళీ అంటే ఎంత దారుణము. సుప్రీం కోర్టు అంటేనే లెక్కలేనితనంతో చంద్రబాబు గారు వ్యవహరిస్తున్నారు కదా. మొత్తం సమాజం అంతా చీదరించుకోదా, ఈసడించుకోదా? సుప్రీంకోర్టు కంటే చంద్రబాబు గారు పెద్దవాడా? కోర్టు కంటే ఆయన ఉన్నతుడా? అంటే నేను దేన్నైనా కూడా మేనేజ్ చేయగలను అన్నటువంటి ఒక ధైర్యంతోనూ అహంకారంతోనూ చేస్తున్నటువంటి పని కాదు అది. వన్ మ్యాన్ కమిషన్ వేయటము అంటే ఏం తెలుస్తుంది వన్ మ్యాన్ కమిషన్ అన్నది? సంవత్సరం పాటు కొన్ని వందల మందిని విచారణ చేసినారు. 36 మందినో 32 మందినో దోషులుగా ప్రకటించినారు. అది కూడా సుప్రీంకోర్టు చేత నియమింపబడ్డటువంటి సిట్, అది కూడా సిబిఐ నేతృత్వంలో వాళ్ళు చేసినటువంటి విచారణనే అందులో మా పేర్లు లేవు కాబట్టి మా పేర్లు ఎట్లో ఒకట బజారులోకి ఈడ్చి సంతోషపడాలా అన్నటువంటి ఆలోచన తప్ప ఇంకేమన్నా ఉందా ఇందులో? మళ్ళీ మాకు ఈ విషయం ద్వారా మరో అవకాశం ఇస్తున్నాడు చంద్రబాబు గారు. మేమేం వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు. ఎక్కడా కూడా మేము కాదు తప్పు చేసింది, చంద్రబాబు గారే తప్పు చేసినారు. చంద్రబాబు గారు సంవత్సరం పాటు మా మీద దుష్ప్రచారం నడిపించినాడు. సిట్ తన నివేదిక ఇచ్చిన తరువాత మేము మొత్తం వాస్తవాలన్నింటినీ కూడా బయటికి తీసి అసలు నెయ్యి కల్తీకి బాధ్యులే చంద్రబాబు గారి హెరిటేజ్ మూలాలలో ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని బయట పెట్టినాం. మొత్తం దేశమంతా ఇది గగ్గోలైపోయి చివరకు హెరిటేజ్ యొక్క షేర్సే విపరీతంగా పడిపోయినాయి అన్నటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నా. సరే, షేర్స్ సంగతి దేవుడెరుగు. సమాజంలో హిందూ భక్తులలో చంద్రబాబు గారు పూర్తిగా పలుచునైపోయినారు. చివరకు పెద్ద జియర్ గారు స్వాముల చేత ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా మేనేజ్ చేసి వాళ్ళ చేత ప్రకటనలు ఇచ్చి ఆ రకంగా ఇచ్చినా కూడా ఏ రకమైనటువంటి ప్రయోజనము వాళ్ళు ఆశించింది కనపడటం లేదు. జనంలో బలంగా వెళ్లిపోయింది. చంద్రబాబు గారు భగవంతుణ్ణి వాడుకుంటున్నారు, ఆడుకుంటున్నారు, పావుగా చేసుకుంటున్నారు అన్నటువంటిది ప్రజలు పూర్తిగా నమ్ముతున్నారు, నమ్మినారు. కనుకనే పూర్తిగా చంద్రబాబు గారి ఈ రకమైనటువంటి విమర్శలని ఎవ్వరూ పట్టించుకోవటం లేదు అన్నటువంటి విషయాన్ని స్పష్టం చేస్తూ ఈ వన్ మ్యాన్ కమిషన్ వేసి సర్వోన్నత న్యాయస్థానాన్ని కించపరచటమే కాకుండా సర్వోన్నత న్యాయస్థానాన్ని అవహేళన చేయటమే కాకుండా రాజ్యాంగాన్ని, రాజ్యతంత్రాన్ని పూర్తిగా హేళన చేయటమని తెలియజేస్తుంది. చట్టబద్ధమైన కమిషన్ అయినప్పుడు సిబిఐకే సమాధానం ఇచ్చినాము. చంద్రబాబు కూర్చోమంటే కూర్చునే వాళ్లను, లేమంటే లేచే వాళ్లకు సమాధానం ఇవ్వలేమా?